మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ మందిరావరణంలో నుండి దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి దేవుడి ఉదయకాలం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఈ రోజున నేను సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము ధ్యానిద్దాం. ముఖ్యంగా ఈ రోజున మన వాక్యము ధ్యానించాల్సిన వాక్యము మరి 16వ అధ్యాయము మరి 48వ వచనం మనము ముందుగా ధ్యానం చేసుకుని ఈ 16వ అధ్యాయంలో ఉన్న విషయాలను క్లుప్తీకరించి మాట్లాడుకుందాం. 16వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చూస్తారా? అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అహరోను గురించి రాయబడింది. ఈ విషయంలో అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఎవరికి మధ్యలో? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య, మృతులకును సజీవులకును మధ్య నిలబడినప్పుడు ఆ ప్రజలను మరణానికి నడిపిస్తున్న తెగులు నిలిచిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఈ తెగులు రావడానికి కారణము, ఆ తెగులు వచ్చిన పరిస్థితులలో యాజకుడైన అహరోను నిలబడడానికి కారణాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది చక్కగా ఒక చాలా వచనాలు ఉంటాయి. ఇందులో 50 వచనాలు ఉంటాయి. 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 50 వచనాలు ఉంటాయి. ఈ 50 వచనాలను మనం ఈ 50 వచనాలలో 3 రకాలైన వ్యక్తులు మనకు కనిపిస్తారు. దేవుడు కాకుండా మూడు రకాలైన వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఈ నేపథ్యాన్ని మీకు క్లుప్తీకరించి మాట్లాడతాను. ముందుగా మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి యందు కనికరము గలవాడై ఉండి ఆ పాప బంధకాల నుండి, ఆ దాస్యత్వపు ఐగుప్తు కాడి నుండి దేవుడు తన ప్రజలు ఇశ్రాయేలును విడిపించాడు. మోషేని పంపించి వారిని విడిపించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా లోకం అనే పాపములో ఉన్నప్పుడు, ఈ ఐగుప్తు కాడి క్రింద ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని పంపించి ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కూడా దేవుడు లోకంలో నుండి విడిపించాడు. ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి ప్రజలు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలిచిన ఆయన సన్నిధి నీడలో దేవుడు వాగ్దాన భూమి అయినటువంటి కానానికి ప్రయాణమై నడుస్తున్నారు. అలాగనే మనము కూడా యేసు ప్రభు రక్తము చేత విడిపించబడిన వారమై ఉండి, మనము సంఘముగా ఏర్పరచబడిన వారమై ఉండి, మనము కూడా ఈ లోకమనే అరణ్యమును దాటుకుంటూ, అనేక మజిలీలు చేసుకుంటూ, అనేక ఎర్ర సముద్ర అనుభవాలు దాటుకుంటూ, అనేక కష్టాలు దాటుకుంటూ మనమందరము కూడా మరి మనము పరమ కానాను అనేటువంటి ఆ యొక్క పరలోకం వైపు మనందరూ కూడా ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని మీకు నేను వాక్యంగా వివరిస్తున్నాను. ఈ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక 50 వచనాలు ఉంటాయి. ఈ 50 వచనాల్లో మరి 48వ వచనము ప్రాముఖ్యమైన విషయము. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. ఇది అహరోను చేసిన కార్యము. అతడు అరణ్యములో తెగులు వలన చనిపోతున్నటువంటి ప్రజలకును, చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఈ ఉదయకాలం మందు మీరందరూ కూడా దేవుని వాక్యం వినడానికి ఆసక్తిగా కూర్చొని ఉన్నారు. మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ యొక్క 16వ అధ్యాయంలో 3 రకాలైన వ్యక్తుల యొక్క పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. మీతో చెప్పాను కదా, దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూడవచ్చు. విడిపించి పరమ కానాను వైపు, వాగ్దాన భూమి వైపు ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు కొంతకాలం పోయిన తర్వాత ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ప్రారంభ క్షణం నుంచి ఆయన వారితో నడుస్తున్నాడు. కొంతకాలం పోయిన తర్వాత దేవుడికి ఒక ఆశ కలిగింది. అదేంటో తెలుసా? దేవుడు తన ప్రజల మధ్య నివాసం కోరుకున్నాడు. అప్పుడు మోషేకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. మోషే, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించవలనని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు సన్నిధి ప్రజల మధ్య ఉండడానికి దేవుడు మోషేని ప్రేరేపించి, మోషే ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు నిర్మించుకున్న పరిశుద్ధ స్థలమే ప్రత్యక్ష గుడారము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్ష గుడారములోకి ప్రజలు
మరి ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరికి వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారములో మరి వెలుపలి ఆవరణని, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని విభాగాలు ఉంటాయి. అయితే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు మాత్రమే వెళ్ళి ప్రజల పక్షంగా బలులు అర్పించి, ప్రజల పక్షంగా విజ్ఞాపనలు చేసి, ప్రజల పక్షంగా దేవుడికి నైవేద్యాలను అర్పిస్తూ ఉండేవాడు. అది యాజకుడికి మాత్రమే చేయాల్సి వచ్చేది. దేవుడు ప్రజల మధ్యలో ఆయన వాక్యాన్ని అందించడానికి, ఆయన ప్రజలను నడిపించడానికి, వారికి హెచ్చరికలు ఇవ్వడానికి, వారికి మార్గనిర్దేశం చేయడానికి వారి మధ్య ఒక గొప్ప నాయకుడిని, ఒక ప్రవక్తను ఉంచాడు. ఆ ప్రవక్త పేరే మోషే. అయితే దేవాలయమునికి వెళ్ళి అనగా దేవాలయము సాదృశ్యమైన ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి ప్రజల పక్షంగా బలులు నైవేద్యాలు అర్పించి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయడానికి దేవుడు ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రంలో పుట్టినటువంటి యాజకుడు. ఆ యాజకుడే మోషే గారు అన్నగారైనటువంటి అహరోను. దేవునికి స్తోత్రం. అహరోను దేవాలయములో ఆ ప్రత్యక్ష గుడారములో యాజక ధర్మం జరిగిస్తున్నాడు. ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. వెలుపల ఉండి మోషే ప్రజలను దైవ సందేశాన్ని తీసుకొచ్చి, ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ప్రజలకి మోషే మార్గదర్శిగా, నాయకుడిగా ఉంటున్నాడు. ఇలాగా చాలా కాలం ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. మరి ఈ ప్రత్యక్ష గుడారం వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రయాణం అయిపోయినప్పుడల్లా క్యాంప్స్గా, అంటే కొంతకాలం ఒక చోట, మరి కొంతకాలం ఒక చోట వాళ్ళు మజిలీలుగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎక్కడ ప్రత్యక్ష గుడారం వారు నిర్మించినప్పటికీ కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకుడు మాత్రమే యాజక ధర్మం జరిగించాలి. గమనించాడు, అహరోను యాజక ధర్మం జరిగిస్తున్నాడు. ఎందుకంటే లేవి గోత్రికులకు దేవుడు ఆ గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని నన్ను ఈ పాపములో నుండి, ఈ చీకటిలో నుండి విడిపించింది ఎందుకో తెలుసా? అనేకుల కొరకు మనము ప్రార్థన చేస్తామని దేవుడు మనలను రాజులైన యాజక సమూహంగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కనుక ఈరోజు మనం కూడా ఎవరో చెప్పండి, యాజకులమే. దేవుని మహాకృపను బట్టి లేవి గోత్రములో పుట్టకపోయినా ఈ కొత్త నిబంధన సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. యేసు ప్రధాన యాజకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు, మనమేమో యాజకులమై ఉన్నాము. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఉందండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మనల్ని దేవుడు ఆయన ఏం చేశాడు? రాజులైన యాజక సమూహముగా ఆయన మన ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియబిడ్డలారా, నీవు యాజకుడివి. యాజకుడు చేసే పని ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి దేవుని బలులిచ్చి దేవుని ఆరాధించటం. ఈ రోజున మనము గొర్రెలను మేకలను తీసుకొచ్చి బయలు ఒక్కర్లేదు కానీ విరిగి నలిగిన మనసుతో దేవ సన్నిధికి వచ్చి నీవు ఆరాధిస్తావే, అదే దేవుడికి నిజమైన నైవేద్య బలి, దేవుడికి నిజమైన అర్పణ. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు యాజకుడు చేసే ధర్మం అంటే అనేకుల కొరకై మనము విజ్ఞాపనకర్తలుగా, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అదే అహరోను జరిగించిన యాజక ధర్మము. ఈ రోజున క్రైస్తవులుగా సంఘముగా నీవు నేను చేయాల్సినటువంటి పని యాజక ధర్మం జరిగించడమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా కొంతకాలం జరుగుతూనే ఉంది, బాగానే ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సంఖ్యాకాండము 16వ అధ్యాయము మీకు నేను చెప్పాను కదా, ఈ 16వ అధ్యాయంలో కొంతకాలం పోయిన తర్వాత ఒక లోకములో ఒక సామెత ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వినాశకాలం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మనుషులకి విపరీతమైన బుద్ధి కలుగుతుంది అనమాట అండి. ఆ పరిస్థితుల్లో ఒక రోజున 16వ అధ్యాయం ఆరంభంలో ఏముంటుందంటే, లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఈ ఇస్సాహారు కుమారులకు కొరహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడు దాతాను, అబీరాములను, పేరెత్తు కుమారుడైన ఓరును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానమైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడై యెహోవా, ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా. ప్రభువునందు ప్రియులరా, ఒక రోజున ఏమైందో తెలుసా? మరి లేవికి ముని మనవడు
కోరహు, లేవికి మునుమనవుడు అయినటువంటి మునుమనవుడును, లేవికి మునుమనవుడు అయినటువంటి కోరహు. అలాగనే మరి రూబేను గోత్రానికి చెందినటువంటి దాతాను, అబీరాము, ఓను. గమనించండి, కోరహు అనేటువంటి వ్యక్తి అతడు లేవీకి మునుమనవుడు వరుస అవుతాడు. ఆ తరువాత రూబేను కుటుంబానికి చెందినటువంటి దాతాను, అబీరాము, ఓను అనేటువంటి ఈ నలుగురు కలిసి మోషే దగ్గరికి వస్తారు. మోషే అహరోనులను ఎదిరిస్తారు, వారికి వ్యతిరేకంగా లభిస్తారు. లేచి వచ్చి ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, ఏందయ్యా నీ ప్రవేశించకూడదా పరిశుద్ధ స్థలములో? అందరూ పరిశుద్ధులే, నువ్వు అక్కడే పరిశుద్ధులువా? మేము పరిశుద్ధులం కాదా? యెహోవా మా మధ్య లేడా? దేవుడు మాకు తోడుగా లేడా? మీకు ఒక్కడిగా తోడుగా ఉన్నాడా? అందువలన మీరు మా మీద పెత్తనం చేసేదండి, సంఘం మీద మీ పెత్తనం ఏంటి? మీ అన్నదమ్ముల పెత్తనం ఏంటి? మోషే ఒక్కడే నాయకుడా? అహరోను ఒక్కడే యాజకుడా? ఏం మేము చేయలేమా యాజక ధర్మం? దేవునికి మేము ధూపార్తి వేయకూడదా? ఆ రోజుల్లో ప్రతి నిత్యము కూడా దేవునికి దీపం వెలిగించేవాడు, ధూపార్తి వేసేవాడు. ధూపార్తి దేవాలయాల్లో దీపం వెలిగిస్తారే, ఆ ధూపార్తి వేసేవాడు. మేము వేయకూడదా ధూపార్తి అని చెప్పని ఆ నలుగురు, కోరహు, తర్వాత దాతాను, అబీరాము, ఓను అనే నలుగురు వ్యతిరేకంగా, ఎవరికి వ్యతిరేకంగా నిలుస్తారు? దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు మోషేకి, దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు అహరోనుకి వ్యతిరేకంగా లభిస్తారు. వాళ్ళు లెగటమే కాకోకుండా వాళ్ళతో తానా అంటే తందానా అనేటువంటి బ్యాచ్ ఉంటుంది కదా, ఏకీపించే బ్యాచ్, వాళ్ళలో ఒక 250 మందిని వాళ్ళు ప్రేరేపించి ఈ 250 మంది మోషే అహరోనులకి వ్యతిరేకంగా నిలబడతారనమాట. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, ఈ 16వ అధ్యాయంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు మనసులో పెట్టుకోవాలి, 250 మంది ఒకవైపు. ఈ 250 మంది ఎవరు? దైవజనుడికి దేవుని చిత్త ప్రకారంగా తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మోషేని ఎన్నిక చేసుకుని నీటిలో నుండి తీసే నాయకుడిగా దేవుడు ఏర్పరచినటువంటి, మీకు సంగతి చెప్తాను, దేవుడు ఏర్పరచబడిన వాడికి ఎదురు తిరిగితే దేవుడి ఆలోచనకు ఎదురు తిరిగినట్లే, దేవుని చిత్తానికి ఎదురు తిరిగినట్లే, దేవుడి ఉద్దేశానికి ఎదురు తిరిగినట్లే ఆ మోషేకి వ్యతిరేకంగా లెగించినటువంటి. అలాగనే అహరోనుని దేవుడు ప్రత్యేకపరచుకుని యాజక ధర్మం అప్పగించిన అహరోను దేవాలయంలో యాజక ధర్మం జరిగించే సేవకులకు వ్యతిరేకంగా 250 మంది లెగుస్తారు. వాళ్ళందరూ వచ్చి ఒక రోజు మోషే మీద పోట్లాడుతున్నారు. మేము పరిశుద్ధులం కాదా? మీరేనా పరిశుద్ధులో? మేము ప్రవేశించకూడదా? మేము చేయకూడదా సేవ? గాడ్, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు చాలాసార్లు మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా, దైవజనుడి ద్వారా దేవుడు నీకు ఒక ఆలోచన చెప్పినప్పుడు ఆయన ఆలోచనకి వ్యతిరేకంగా మనం అనేక మార్లు ప్రవర్తిస్తుంటాం. దైవజనుడి నోటి నుండి పలకబడే మాటలు మనుషుని మాటలు కాదు, అవి దేవుని మాటలు. దేవుని మాటలు అవి, దేవుని చిత్తం అది. మీకు సువార్త చెప్తున్నానంటే చెప్పమనే ప్రేరేపణ దేవుడు ఇవ్వకపోతే ఈ అవకాశం మీకు కలిగేది కాదు. మీరు ఈ రోజున ఒక సంఘ కాపరి యొక్క కాపరత్వంలో ఉన్నారంటే అది దేవుడి ఏర్పాటు, అది దేవుడి చిత్తం. అది మీ రక్షణ కొరకై, మీ ఆత్మీయ ఆశీర్వాదం కొరకై ఒక సేవకుడు మీ చేత ఏర్పరచబడిన వాడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కొరకు విజ్ఞాపన చేయడం కొరకు, మీ క్షేమం కొరకు, మీ పక్షంగా దేవునికి బలులు, నైవేద్యాలు, స్తుతి ఆరాధనలు, విజ్ఞాపనలు చెల్లించడం కొరకు దేవుడు ఏర్పరచబడిన సేవకుడు మీ సేవకుడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది మనుషుల ఏర్పాటు కాదు, ఇది దేవుని ఏర్పాటు. ఇది ఆ పరిస్థితుల్లో వీళ్ళందరూ వ్యతిరేకంగా, మీకు సంగతి చెప్పమంటారా? దైవజనుడికి తిరుగుబాటు చేసినప్పుడు దైవజనుడు ఎదురుపడి పోట్లాడేటువంటి వాడు కాదు. చాలాసార్లు మా జీవితాల్లో కూడా ఏం కోరుకుంటామంటే నాయకత్వం కోరుకుంటాం. ఎక్కువగా మనం లోపడడానికి ఇష్టపడం, ఒక నాయకత్వం కింద పనిచేయడానికి ఇష్టపడం. చాలామంది ఏమంటారు, మేము ఇండిపెండెంట్గా సేవ చేస్తామంటారు, మేము ఇండిపెండెంట్ అంటారు. ఇండిపెండెంట్ అనేది దేవునికి ఇష్టం లేనటువంటి మాట. ఈ శరీరంలో
అవయవం ఏది కూడా ఇండిపెండెంట్గా పనిచేయదు. అలాగే ఏ సేవకుడు ఇండిపెండెంట్ కాదు. సేవకుడు కూడా ఒక నాయకత్వం ఉండాలి. దేవుడు అనుగ్రహించిన నాయకత్వం కింద మనం పనిచేయాలి. దేవుడు అనుగ్రహించిన యాజకుడి కింద యాజకుడి ప్రార్థన మనకు ఆశీర్వాదం. అలాగే మనం కూడా అందరం యాజకులుగా పిలువబడ్డాం. అయితే అక్కడ గమనించండి, అందరము యాజకులని కొత్త నిబంధన ప్రకారంగా. కానీ దేవుడు మన ఆత్మలను కాయటం కొరకై, మన ఆశీర్వాదం కొరకై, మనకు వాక్యాలను అందించడం కొరకై దేవుడు కొందరిని సంఘములు అపోస్తులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, సువార్థికులుగా, బోధకులుగా దేవుడు కొంతమందిని నియమించి ఉన్నాడు. ఎవరికి ఏ బాధ్యత దేవుడు అప్పగించాడో ఆ బాధ్యత మనం స్వీకరించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే నేను కుటుంబం విషయం మీతో మాట్లాడతాను. కుటుంబానికి శిరస్సు ఎవరు? కుటుంబానికి యజమాని ఎవరు? భర్త. పురుషుడు స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు స్థానంలో ఏముండాలి? శిరస్సు ఉండాలి. అంతేగాని బైబిల్ చక్కగా చెప్తుంది, భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండు. నేను ఎందుకు లోబడాలి? నేను తక్కువ తీసుకొచ్చానా? నేను సంపాదించటం లేదా? నేను లోబడను, నువ్వు కూడా లోబడు, నువ్వే లోబడాలి, రోజు నేనే లోబడటవా అనేటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో మనం ఉండాలి. మరి వారు కూడా మీకు సంగతి చెప్పమంటారా? ఈ అహరోను, మోషే వారు కూడా ఏ గోత్రముల వాళ్ళు? లేవి గోత్రంలోని వాళ్ళే. వీరే గోత్రంలో వాళ్ళు, కోరహు వాళ్ళు లేవి గోత్రంలోని వాళ్ళే. కానీ వాళ్ళకు ఒక రోజు ఏం కలిగింది? వాళ్ళైనా చేసేది అక్కడ ఏమనాలి? ఎవరైనా కూడా దేవుడి చేత ఏర్పరచబడిన వాడిని మనం గౌరవించాలి, మనం సన్మానించాలి. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే దైవజనుడి మీద వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు మోషే గారు ఏం చేస్తారు తెలుసా? తరువాత అక్కడ చూడండి, మోషే 4వ వచనం, మోషే ఆ మాట విని సాగిలపడి అటు తర్వాత కోరవతను వారి సమాజం తిట్లను. తరువాత నా వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రానిచ్చిన. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకున్నాడు. గమనించండి అమ్మ, ఎవరు పరిశుద్ధుడో ఎవరు పరిశుద్ధుడు కాడో ఎవరు తీర్పు తీరుస్తారు? ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడు డిసైడ్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏమన్నారు? ఎవరు? ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారే, కోరహు కుమారులు, కోరహు, దాతాను, అభిరాము, వీళ్ళందరూ ఏమన్నా మేము పరిశుద్ధులు కాదా? మేము పరిశుద్ధ స్థలంకి వెళ్ళకూడదా? మేము దేవుణ్ణి ఆరాధించకూడదా? మేము ప్రార్థించకూడదా అన్నాడు. మోషే చక్కగా సావధానంగా సమాధానకరంగా ఉన్నాడు. అయ్యా, ఎవరు పరిశుద్ధుడో ఎవరు పరిశుద్ధుడు కాదు ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి? దేవుడు నిర్ణయిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి పరిశుద్ధులో ఎవరు పరిశుద్ధులు కాదో మనం నిర్ణయించే వాళ్ళం కాదు. మనము పైనున్న స్వరూపాన్ని చూసి అంచనా వేయొచ్చు, కానీ హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు ఎవరు పరిశుద్ధులో ఎవరు పరిశుద్ధులు కాదు, ఎవరు నీతిమంతులు ఎవరు నీతిమంతులు కాదు ఆయన డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, బాబు మనకు గొడవద్దు, మేము పరిశుద్ధులమే, మేము ఆయన సన్నిధికి రావచ్చు, ఆయన పరిశుద్ధ స్థలం ప్రవేశించవచ్చు అని అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? మీరందరూ ఏ విధంగానైతే అహరోను ధూపార్తిని వెలిగించి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలులర్పించి విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ 250 మంది కూడా 250 ధూపార్తులను తీసుకుని దేవుని సన్నిధికి రండి అని మోషే వారందరికీ ఒక మాట సెలవిస్తాడనమాట అండి. అయితే విషయం ఏంటో తెలుసా? వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి మాట వ్రాయబడి ఉందనమాట అండి. 12వ వచనంలో ఒక మాట ఉంది, 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజము యెహోవాకు విరోధముగా పోగి ఉన్నారు. అహరోను ఎవడు? అది విరోధంగా మీరు సొనగనేలా అని. అప్పుడు మోషే ఏలియాబు కుమారులను దాతాను అబూరాములను పిలువనంపించారు. అయితే వారు మేము రాము, ఎరమునలో మమ్మల్ని చంపవలని పారుతెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చిన చాలదన్నట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీ అధికారము కావాలనా? నీకు అధికారము కావాలనా? అంతేకాదు, నీవు పాలుతెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, ఫలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నును ఓడదీయుదువా మేము రాము అని మోషే అన్నాడు. మీరు రండి మాట్లాడుకుందాం రండి అంటున్నాడు. మోషే పిలిచినప్పుడు ఏమన్నారు? మేము రాము, మా మీద అధికారం చెలాయించడానికి నీకు అధికారం
పంపించింది ఎవరు? ఆయన మమ్మల్ని పాలు తేలు ప్రవహించే దేశాన్ని తీసుకొస్తానని అరణ్యాన్ని తీసుకొచ్చావు, మేము రాము అని దైవజనుడి పిలుపుని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? తిరస్కరిస్తున్నారు. దైవజనుడి పిలుపుకి వారు లోబడటలేదు. బైబిల్లో చెప్తుందంటే సార్ లూకాసు వార్త 16:10 ఏముందో తెలుసా? నా మాట వినువాడు మీ మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును. కొంతమంది దైవ సన్నిధికి రమ్మని చెప్తాం, ఏదో కారణాలు పెట్టి దైవ సన్నిధి దూరం అయిపోతుంటారు. కొంతమంది కనబడినప్పుడు మాట్లాడుతుంటాం, అమ్మ చర్చికి రండి, మీకు ఆశీర్వాదం కలుగుతుంది, దేవునితో సమాధాన పడండి, ఆయన సన్నిధిని పోగొట్టుకోవద్దు, ఇక్కడికి అక్కడికి తిరగవాకండి, అది దైవ చిత్తం కాదు, క్రమం కాదన్నప్పుడు కొంతమంది ఏ మాత్రం కూడా లోబడేవారు కాకుండా, విధేయత చూపించేవారు కాకుండా ఉంటుంటారు. ప్రియబిడ్డలారా, దైవజనుడి పిలుపు మనిషిని పిలుపు కాదు, దేవుని పిలుపు. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుని పిలుపు అది. దైవజనుడి నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుని పిలుపు. ఆయన ఏమన్నా సార్, ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తా. ఇట్ ఈస్ నాట్ మై ఇన్విటేషన్, బట్ ఇట్ ఈస్ గాడ్ ఇన్విటేషన్. ఇఫ్ యు రిజెక్ట్ మై ఇన్విటేషన్, యు ఆర్ రిజెక్టింగ్ గాడ్స్ ఇన్విటేషన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము రాము అని. అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మీకు మాట చెప్పమంటారా? ఆ అధికారం మోషేకి దేవుడు ఇచ్చాడా? మోషే తీసుకున్నాడా? చెప్పండి. మోషే కోరుకున్నాడా? చూడండి మోషే గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారు. ఆయన అసలు వద్దు ప్రభావం నా మాట వినదని ఆయన పారిపోతే దేవుడు తీసుకొచ్చి భార్య బిడ్డలు విడిచిపెట్టి వచ్చాడు మహానుభావుడు మోషే. నిండు వృద్ధాప్యంలో 80 ఏళ్ళప్పుడు ఆయన సేవ ప్రారంభిస్తాడండి మోషే. అరణ్యములో వారి కొరకే దివారాత్రులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జీవవాక్యములను వారి కొరకు తీసుకొచ్చి వారిని పాలు తేలు ప్రవాహించే దేశాన్ని నడిపిస్తే ఆ 250 మంది తిరుగుబాటు, అది తిరుగుబాటు సంఘం. అది ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలుని ఏం చేశారు? ఈ తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? చీల్చివేశారు. అందుకని యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 1:2 ఏముందండి? యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నిన్ను పిల్లలను పెంచి కానీ పెద్దవారిగా చేశా, నా పిల్లలు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మీద దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబడి చేసినట్లే. తిరుగుబాటు స్వభావం అనేది అపవాది స్వభావము. ఆనాడు లూసిఫర్ కూడా తిరుగుబాటు చేశాడు. కొంతమంది దైవజనుల మీద తిరుగుబాటు చేస్తారు, కొంతమంది రాజకీయ నాయకుల మీద తిరుగుబాటు చేస్తారు, వారికి అవకాశాలు ఇచ్చిన వారి మీద తిరుగుబాటు చేస్తారు, వారిని ఆశీర్వాదకరమైన వ్యక్తుల మీద తిరుగుబాటు చేస్తారు. కొంతమంది భార్య భర్త మీద తిరుగుబాటు చేయటం, అలాగనే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం, కొంతమంది విశ్వాసులు సేవకుడి మీద తిరుగుబాటు చేయటం. తిరుగుబాటు అనేది సాతాను లక్షణం, విధేయత అనేది దేవుని ఆత్మ లక్షణం. అది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేయబడినటువంటి దేవదూతలు త్రోసివేయబడ్డారు. వీరిలో ఏమొచ్చింది చెప్పండి? ఈ 250 మంది ఎవరు? తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు, కోరహ కుమారులు. ఎంతమంది? 250 మంది. ఈ 250 మందిని 250 ధూపార్తులు పెట్టుకుని ఎక్కడికి తీసుకురమ్మన్నారు? దేవుని సన్నిధికి తీసుకురమ్మన్నారు. 18వ వచనం చూడండి. కాబట్టి 18వ వచనం 17వ వచనం, మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పెట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలను. నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడు తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషేను అహరోనులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొక్క నిలిచి కోరహు ప్రత్యక్ష గుడారము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము నద్దకు సర్వ సమాజమును వారి విరోధముగా పోగుచేగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడింది. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనుతో చెప్పగా, ప్రభు ఏమంటాడు తెలుసా?
మోషే అహరోనులు కూడా వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు కూడా చిన్న దువ్వాటను తీసుకుని ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గరికి వచ్చారు. ఈ 250 మంది కూడా ఎవరు? తిరుగుబాటు చేసినటువంటి వాడు. మేము పరిశుద్ధులం కాదా? మేము చేయకూడదా? ఈ సరిగ్గా ప్రవేశించకూడదా? మీరేనా అధికారులు, మీరేనా నాయకులు అని మోషే అహరోనులు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఆ 250 దుపార్తులు తీసుకుని దేవాలయపు ద్వారం దగ్గరికి, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆ ప్రత్యక్ష గుడారం మీద యెహోవా మహిమ కనిపిస్తుంది అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి కనుక. యెహోవా మహిమ ఆవరిస్తుంది. ఇప్పుడు వారు అక్కడ రావడానికి కారణం ఏంటంటే మోషే ఒక మాట అన్నాడు, మీలో ఎవరు పరిశుద్ధులో దేవుడు నిర్ణయిస్తాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మోషే అహరోను ఈ 250 మందికి మీరు దూరంగా వెళ్ళండి, వీరికి వేరవ్వండి, వీరితో మీరు ఏకీపించకండి. పరిశుద్ధత లేకుండా, దేవుడి చిత్తము లేకుండా, దైవ వాక్యానికి వ్యతిరేకంగా జీవించి ఈ ధూపార్తిని తీసుకుని నా సన్నిధికి వచ్చారు. నా అగ్నిని వారి మీద పంపించి వారిని కాల్చివేయబోతున్నాను. నా ఉగ్రత వస్తుంది. కాబట్టి బి సపరేటెడ్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి మీరు వేరవ్వండి. ప్రభు నందు ప్రియబిడ్డలారా, ఈరోజు చెప్పేదని తెలుసా? దేవుని సన్నిధికి రావడం ఎంత ముఖ్యం కాదు. దేవుని సన్నిధికి రావడం కంటే దేవుడి ఎదుట పరిశుద్ధంగా జీవించడం అంతే ముఖ్యం. నేను దేవుని మందిరానికి వస్తున్నాను కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ధూప నైవేద్యాలు అర్పిస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, నేను యాజకుడినే కదా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ బైబిల్ ఏం తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సన్నిధిలో నిలబడలేరు. 93వ కీర్తన 5వ వచనం ఏమో తెలుసా? ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరంగంలో యథార్థతను కోరుకునే దేవుడు, పరిశుద్ధతను కోరుకునే దేవుడు. 4 నెలలు సంఘంలో ఆరాధన లేవు, ప్రార్థన లేవు. మీరు ఎలా జీవిస్తున్నారో ఆలోచన చేసుకోండి. మీరు ధూపార్తులు తీసుకొచ్చి ఉన్నారేమో, కానీ మీ ధూపార్తులు అవి మిమ్మల్ని కాల్చివేయబడటానికి ఉపయోగపడతాయేమో, కానీ దేవుని సంతోష పెట్టడానికి ఉపయోగపడవు. గమనించండి, ఆ ధూపార్తిని తీసుకుని వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అంటే అర్థం ఏంటి? వారి ముందు చేతిలో అగ్ని ఉంది, కానీ హృదయంలో పరిశుద్ధ అగ్ని లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే గమనించండి, అప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? అప్పుడు యెహోవా మీరు సమాజం అవతలకి వెళ్ళుడి. కాబట్టి తిరుగుబాటు చేసే వారికి, పరిశుద్ధత లేనటువంటి వారికి మనం ప్రత్యేకంగా జీవించాలి. సంఘం అనగా ఆనాడు ఇశ్రాయేలులో ఐగుప్తులోని దేవుడు వేరుపరిచాడు. అలాగనే కొత్త నిబంధనలో లోకములో నుండి దేవుడు మనం వేరుపరిచేవాడే వాడు. సంఘం అనగా ఎక్లేషియా. ఎక్లేషియా అంటే చీకటిలో నుండి, పాపములో నుండి పిలువబడినటువంటి వాళ్ళం, వేరు చేయబడినటువంటి వాళ్ళం. నీవు వేరు చేయబడిన జీవితం జీవించాలి, నీవు ప్రత్యేకంగా జీవించాలి. ఈ 250 మందికి మీరు దూరంగా వెళ్ళండి అని చెప్పినప్పుడు అన్నాడు, క్షణములో నేను వారిని కాల్చివేసిన మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అని యెహోవా ఈ యొక్కడు పాపము చేసిన ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొని అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవించును, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జనసమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొక్కకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టులో కూడా చూడండి, గమనించండి ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యం చూస్తున్నా. మోషే అహరోనులు, ప్రభువా వీళ్ళు తిరుగుబాటు చేశారని మమ్మల్ని అందరినీ కాల్చివేస్తావా? మందరి మీద శిక్ష వేస్తావా? ఈ కౌరవ కుమారులు బట్టి అందరూ మీరు శిక్ష పడాలా అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? లేదు లేదు, నీ లాంటి వాడిని కాదు, నా తీర్పు ఎప్పుడు న్యాయంగా ఉంటుంది అని ఒక మాట అంటాడు. 26వ వచనం ఉందండి, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిట్లో, చూడండి అండర్లైన్ చేసుకోండి, మీ ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు దాని పాపములన్నిట్లో పాలువారై నశింపకయుండునట్లు వారి కలిగినదేదియో ముట్టకుడని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటువంటి లేచిపోగా దాతాను, అబీరాములు, వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలు తమ గుడార
గుడారముల ద్వారమున నిలిచియుండ్రి. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ఈ అభిరాము ఈ కోరో కుమారుల గుడారాల గురించి ఏమని వ్రాయబడిందో తెలుసా? దుష్టుల గుడారము. ఏ గుడారం చెప్పండి? కాబట్టి దుష్టుల గుడారములో నుంచి మనం ఏమైపోవాలంట? తొలగిపోవాలి. మరి రక్షించబడి పరిశుద్ధులుగా జీవించేవాళ్ళు నీతిమంతుల గుడారాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియబిడ్డలారా, ఈ రోజున నీ హృదయం అనే గుడారములో పాపము, దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు, అపవిత్రత ఉంటే నీకు దుష్టుల గుడారమే. నీ జీవితంలో పాపం ఉందా? ఇంకా ఈ రోజున చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిశుద్ధత లేని జీవితాలు జీవిస్తున్నారు చాలా మంది. మోసగారి జీవితం. వివాహమైన ప్రతి భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, లేకపోతే నువ్వు ఒక దుష్టుడాలివి. దుష్టుని గుడారం అవుతుంది నీ యొక్క గృహము. అందుకంటాడు మన గుడారం నుంచి దుష్టత్వాన్ని మనం వెళ్ళగొట్టుకోవాలి. దేవుని యొక్క రాకమునిపే ఈ వాక్యం విరిచిన నీవు దేవుని ఆరాధించడానికి వచ్చావేమో, కానీ నీ గుడారములో నుండి నువ్వు దుష్టత్వాన్ని వెళ్ళగొట్టుకున్నావా? నీ హృదయం నుంచి పాపాన్ని వెళ్ళగొట్టుకున్నావా? నీ ఫోన్లో నుంచి అక్రమ సంబంధాలతో కూడా ఫోన్ నెంబర్ తీసివేసావా? ఒక్కొక్కరు ఫోన్ చూస్తుంటే ఎన్ని బుద్ధిమమ్మలో. ఒక్కొక్కడు భార్య కంటే ఫోన్ ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ రోజున ప్రభునందు ప్రియబిడ్డ, నీ ఫోన్లో అసభ్యత, నీ హృదయంలో అసభ్యత, నీ కన్నుల ఎదుట నుంచి దుష్టత్వాన్ని తీసివేసుకోవాలి. ఆ పరిశుద్ధ సమాజంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దుష్టుల గుడారములోనికి నా ఉగ్రత రాబోతుంది. ఆ దుష్టుల గుడారములో నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. సపరేట్ అవ్వండి, లేదంటే మీరు వారితో కూడా నశించిపోతారు. చెప్పండి, ఈ దుష్టుల స్వభావంలో నుంచి, పాపపు ఆలోచనలో నుంచి మనం వేరవుదామా? ఆ దుష్టులతో పాటు నశించిపోదామా? చెప్పండి. ఆనాడు సొదొమ గొమొర్రా మీదకి దేవుని ఉగ్రత వస్తున్నప్పుడు లోతుని తన భార్యను దేవుడు హెచ్చరించాడు, వెళ్ళిపోండి, వేరవ్వండి. ప్రియబిడ్డలారా, అంటున్నాడు దేవుడు, ఒక్క క్షణం చాలు నేను వీళ్ళు కాల్చివేయాలంటే. నీ జీవమే పాటిది మనుష్యుడా, దేవుడు చూడలేదనుకుంటున్నావేమో. ఏ ఇంట్లో దుష్టత్వం, ఏ ఇంట్లో పాపం, ఏ మనిషి జీవితంలో దేవునికి ఆయాస్కరణ పొందుకుందో అది దుష్టుల గుడారము. ఎప్పుడైనా దేవుని ఉగ్రత రావచ్చు, జాగ్రత్త. అయితే ఈ రోజున నీ గుడారము నుంచి దుష్టత్వాన్ని తీసివేసుకుంటే, ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే, ప్రభు రక్తంలో కడగబడితే, నీ ఫోన్ ద్వారా జరిగే పాపము, నీ కళ ద్వారా జరిగే పాపము, నీ సైకిల్ ద్వారా జరిగే పాపము, నీ భాగవతం అంతా బయటపడక మునిపే ప్రభు ఎదుట క్షమాపణ అడిగితే, దేవుని చేత కాల్చివేయబడకుండా నీ ఆత్మ చనిపోయినాక నరకానికి వెళ్ళి మలమల అగ్ని ఆడుతూ పురుగు చావకుండా నువ్వు వేదన చెందకుండా ఉండాలంటే, అదిగో క్షణంలో దేవుని ఉగ్రత రాబోతుంది, అగ్ని రాబోతుంది. ఇశ్రాయేలు సమాజమా, ఈ దుష్టుల గుడారానికి వేరవ్వండి. వెంటనే దేవుని సమాచారం వచ్చింది, హెచ్చరిక వచ్చింది. రాగానే బెలబెలబెలబెలమంటూ అందరూ ఖాళీ చేసేసి వేరే వెళ్ళిపోయారు. ఆ గుడారాల్లో వారు, వారి భార్యలు, వారి పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఆ పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుడు వేరే పోమన్నాడు వీరితో. కొంతమంది పాపం చేసే వాళ్ళతో మొహమాటాలు, ప్రతి వాళ్ళ ఇంటికి రానిస్తారు, ప్రతి వాళ్ళతో సహవాసాలు చేస్తారు. నీ మొహమాటం నీ నాశనానికి తీసుకొస్తుంది, నీ కొడుకు నాశనానికి, నీ బిడ్డ నాశనానికి తీసుకొస్తుంది నీ మొహమాటం. వేరవమని చెప్పి అన్నాడు దేవుడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగుకి చీకటితో ఏం పొందో. సిగ్గుపడాలి మనం, దేవుని కొరకు రోషంగా బ్రతకాలి మనం, లోకానికి వేరే జీవించాలి మనం. అందరూ క్రైస్తవులే కదండి, అందరూ ఒకటే కదండి. దేవుని పరిశుద్ధ అగ్ని వారిని వేరు చేస్తుంది. ప్రియబిడ్డలారా, నీళ్లుగా ఉండాలి, పాలు ఉండాలి. పాలలో నీళ్లు పడినా, నీళ్లు పాలైనా ప్రమాదమే. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు నిలువెచ్చని జీవితం చూస్తే నేను ఉమ్మి వేస్తాను. బీ సెపరేట్. ఇప్పుడు గమనించండి, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు తెలుసా? వేరైపోయారు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా. ఈ దుష్టుల గుడారము, కోరహు, తన భార్య పిల్లలు, దోతాను,
దాతాను, అభిరాము, ఓను 250 మంది వాళ్ళ కుటుంబాల భార్యలు నిలబడిపోయారు. ఆశ్చర్యకరంగా ఇతరులు తెలుసా, నేను మిమ్మల్ని భయపెట్టడానికి వాక్యం చెప్పట్లా, బట్ గాడ్ ఈజ్ వెరీ రియల్, గాడ్ ఈజ్ అలైవ్. దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఏం జరిగిందో తెలుసా, అగ్నిని పంపించిన దేవుడు అకస్మాత్తుగా ఆ దుష్టుల గుడారాలు ఉన్నాయే, ఈ 250 మంది సంబంధించినటువంటి గుడారాలు ఉన్నాయే, వీళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో ఆశ్చర్యకరంగా జరిగింది. శామ్యూయల్ గారు వింటున్నారా? అకస్మాత్తుగా ఏం జరిగింది తెలుసా, అకస్మాత్తుగా చూడండి ప్రియబిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? 29వ వచనం, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగ చేసిన వీరికి కలిగేయడను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు, చూసారా, వారి ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తమును మృంగి వేసిన వారు యెహోవాను లక్ష్యము చేసేదని మీకు తెలియను. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలు కానీ వారి కింద నెర్ర విడిచెను. 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను కోళ్ళ సంబంధాలందరినీ సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధికులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను, వారి సమాజంలో ఉండకుండా నశించిరి. ప్రభునందు ప్రియమిళ్ళరా, అకస్మాత్తుగా ఏమైంది తెలుసా, ఒక్కొక్కసారి దేవుడు తీర్పులు, దేవుడు నిర్ణయాలు ఏ విధంగా వస్తాయో మనం చెప్పలేం ప్రియమిళ్ళరా. అగ్నితో దేవుడు దహించి వేస్తాడు అనుకున్నారు, అగ్ని రాలా. ఆనాడు నోవహు దినాలలో ఆ బలత్కారులు, అక్రమస్తులను తీర్పు తీర్చడానికి నీటితో తీర్పు తీర్చాడు. గమనించండి, దేవుడు నోవహు కాలములో భూమిని ప్రక్షాళన చేయడానికి, ప్రజలకు అనీతిమంతులకు తీర్పు తీర్చడానికి నీటిని వాడుకున్నాడు. God judged them by water in the days of Noah, but God sent his fire to judge them in the days of Lot. సొదొమ గొమొర్రాని తీర్పు తీర్చడం కొరకై దేవుడు అగ్నిని వాడుకున్నాడు, అగ్నిని పంపించాడు. కానీ జలప్రళయం రాలా, అగ్ని రాలా. ఏమైందో తెలుసా, ఈ 250 మంది గుడారాల కింద అకస్మాత్తుగా భూమి నెరలు ఇచ్చిందంటండి. పెళ్ళమంట భూమి బద్దలైపోయింది. వారి ప్రాణములతోనే వారి గుడారాలు, వారి పిల్లలు, వారి భార్యలు భూమి మృంగివేసిందంట. ప్రాణములతోనే వారి పాతాళము వారిని మృంగివేసింది. ఆశ్చర్యం, వాళ్ళ ఇల్లు కనపట్ల, మనుషులు కనపట్ల, భూమి మింగివేసిందంట. భూమి ద్వారా దేవుడు శిక్ష విధించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, పాతాళము నిన్ను మృంగివేయక మునిపే, దుర్దినాలు రాకముందే, దేవుడు తీర్పు తీర్చక మునిపే నీ తిరుగుబాటు మనసుని, నీ దుష్టత్వం, నీ పాపం, నీ వ్యభిచార మనసు, నీ త్రాగుడు మనసు, నీ తిరుగుబాటు మనసు, భర్తను మోసం చేసే మనసు, పెద్దలు మోసం చేసే మనసు నుంచి నువ్వు విడుదల పొందితే ఇదిగో పాతాళము నోరు తెచ్చుకుని. అందుకనే ఈ సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమిళ్ళరా, 30:15 ఒక మాట రాయబడి ఉంది. జవదకు ఇమ్మను కూతుర్లిద్దరు కలరు, తృప్తిపడినవి 3 కలవు, చాలు అని పలకనివి 4 కలవు. అమ్మ, తృప్తిపడినవి 3 కలవంట, ఇక చాలే అనేవి కలవంట. అదేంటంటే పాతాళము, కనని గర్భము, నాకు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. గమనించండి, అంటే పాతాళము చాలు అందు, పాతాళము మనుషులు ఎక్కువైపోయారు, చాలా మంది పాపలు వచ్చారు, చాలు అందంట. అంటే పాతాళము, ఇంకెవరు పాతాళంలో పెడతారా, అపవాదికి ఎంత పాతాళం వేద్దామా అని నోరు తెరుచుకుని ఎదురు చూస్తుందంట. ఆ పాతాళం వశమవుతావా, మారు మనసు పొంది పరిశుద్ధపరచబడి ప్రభు వశమవుతావా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేనేమో నీదే, నేడు జీవమును, నేడు మరణమును, నేడు శాపమును, నేడు ఆశీర్వాదమును ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ సాక్షులుగా నియమించున్నాను. ఒకరోజు నీ సురేష్ బాబు మాటలు ఈ చెవులలో
ప్రతిధ్వనిస్తాయి. ప్రియబిడ్డ, పాతాళ వశమైపోయారు 250 మంది. ఆ పరిస్థితుల్లో అంటే పాతాళ తిరుగుబాటు చేసి దుష్టత్వంతో పాతాళ వశమైపోయినటువంటి ప్రజలు ఒక గుంపు. రెండో గుంపు ఏంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళందరూ పాతాళ వశం కావడానికి కారణం ఎవరు? వారు చేసిన పాపం వల్ల వచ్చి జీతము మరణం. అయితే ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? ఆ మిగతా ఇశ్రాయేలు సమాజం ఉంటుంది, అలా ఎందుకు జరిగింది? జరిగినప్పుడు వారందరూ ఏమనాలి? భయపడాలి. భయపడుకోకుండా ఏం జరిగిందో 35 వచనం. మరి యెహోవా ఎదుట అగ్ని బయలుదేరి ధూపార్పణంలో తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. ఈ గుడారాలనేమో పాతాళ వశంలోకి వెళ్ళిపోయాయి. ఆ 250 మంది ఉన్నారే, ఏం తీసుకొచ్చారు వాళ్ళు? బాబు వింటున్నారా? ధూపార్తి తీసుకొచ్చారు. ఆ ధూపార్తిని యెహోవా అగ్ని వచ్చి ఏం చేసిందంటండి? వారిని కాల్చివేసిందంట. మీకు సంగతి చెప్తా, మన దేవుడు ఎవరై ఉన్నాడు? గ్రహించండి. అందుకే సామెత ఉంది, నిప్పుతో చాలా డోంట్ ప్లే విత్ ఫైర్. నిప్పుతో ఆటలు ఆడకూడదు. అంటే వారి జీవితాల్లో పరిశుద్ధత లేకుండా ప్రభుని సేవించాలనుకున్నారు, ప్రభుని ఆరాధించాలనుకున్నారు, ప్రభుని ప్రార్థించాలనుకున్నారు. వారు మృతులుగా మిగిలిపోయారు, మృతులైపోయారు, దేవుని బ్రతుకు పాత్రులైపోయారు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరిగిందంటే 41వ వచనం రెండో వరకు చెప్పేస్తాను. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషేకు విరోధంగా సొడుగుచు మీరు యెహోవా ప్రజలను చంపిద్దరని చెప్పి సమాజం మోషేకు విరోధంగా కూడెను. ప్రత్యక్షం గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కప్పెను, యెహోవా మహిమను కనబడెను. మోషేకు ప్రత్యక్ష గుడారం ఎదురు రాగా యెహోవా మీరు సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకి సెలవీయగా వారు సాగిలపడే. అప్పుడు మోషే, నీవును ధూపాన్ని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవాను బయలుదేరిను, తెగులు మొదలు పెట్టినని అహరోను చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం వద్దకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులతో మొదలుపెట్టి ఉండరు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ చనిపోయినప్పుడు వారందరికి ఏం కలగాలి? ఇశ్రాయేలుకు భయం కలగాలి, గ్రహింపు కలగాలి. అవునా కదా? చెప్పండి. ఈ కరోనా గురించి నీ కళ్ళు తెరవబడితే ఏమిటి, లక్షల మంది చనిపోతున్నారు, అయ్యో చనిపోయిన శవాలు కూడా ఇంటికి రావటం లేదు అనే గ్రహింపు నీకుంటే దేవుని ఉగ్రత రాబోతుంది. మనం అంచె దినాల్లో ఉన్నామని ఒక్కరైనా పనికి వెళ్తారు ఆదివారం దేవుణ్ణి ఆరాధించకుండా? వాళ్ళ క్రియలు సరి చేసుకుంటారు కదా. ఈ కరోనా సాధ్యం చేసుకుని విచ్చలవిడి బ్రతుకు బతికే వాళ్ళు ఉన్నారు ఈ రోజులు ఇక్కడ చాలా మంది. గ్రహింపేది నీకు? నువ్వు రియలైజ్ అవుతున్నది ఎక్కడ? ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు అయ్యో నేను సరిగ్గా నడవకపోబట్టే కదా నాకు ఎదురు దెబ్బ తగిలింది, నా పిల్లలను జాగ్రత్తగా కాచుకోబట్టే కదా నా పిల్లలు శోధించబడ్డారని గ్రహింపు నీకు ఉండాలి. ఈ అవమానం రావడానికి నీకు చేసిన పాపమే కదా అనే గ్రహింపు నీకు ఉండాలి. జ్ఞానంతో ఆలోచించాలి నీవు. ప్రియబిడ్డలారా, గ్రహింపు లేదు, జ్ఞానం లేదు. అంతేకాకుండా వీళ్ళందరూ వచ్చి ప్రభువా నువ్వెంత గొప్ప పరిశుద్ధులువా నాయన, మేము కూడా పరిశుద్ధులుగా లేకపోతే మా పరిస్థితి ఇలాగే అవుతుంది కదా, దైవజనుడి మాట వినకపోతే ఇలాగే అవుతుంది కదా అని గ్రహింపు లేకుండా మోషే అహరోను దగ్గరికి వచ్చి వారు ఏమన్నారు తెలుసా? ఈ ప్రజలను అకారణంగా మీరు చంపేశారుగా అంటున్నారంట. అయ్యో ఏమన్నారు? వచ్చి మోషే అహరోను దగ్గరికి వచ్చి ఏమన్నారు? మోషే అహరోను చంపేవాడా? దైవజనుడు చంపడానికి వచ్చాడా, బ్రతికించడానికి వచ్చాడా? దేవుడు చంపేవాడా, బ్రతికించేవాడా? అసలు పాపము చేయకపోతే ప్రభు అన్నాడు నీవే తరతరాలు జీవిస్తావన్నాడు. అప్పుడు మళ్ళా దేవుడు మాట వినపడుతుంది మోషే అహరోనుకి. మిగతా వాళ్ళు కూడా సణుకుతారు. అప్పుడు మోషే దేవుడు మాట్లాడతాడు, అహరోను నువ్వు అర్జెంటుగా పరిగెత్తి ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం జరిగించు. చక్కగా మాట ఉంది, వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారిని ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి చూడండి అన్నాడు, నువ్వు అర్జెంటుగా బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుడికి బలర్పించి ప్రాయశ్చిత్తం చేయి. లేకపోతే కనుక వారి పాపాలకు ప్రాయశ్చిత్తం జరగకపోతే కనుక దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది అని చెప్తాడు. గమనించండి మీకు ప్రియబిడ్డలారా, మనమందరం కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నప్పుడు
దేవుని వ్యతిరేకమైన స్థితిలో ఉన్నప్పుడు మన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగింది. అదే ప్రభు యేసుక్రీస్తు శిలువ బలియాగము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పాపములకు ప్రతిగా క్రీస్తు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు శిలువలో మన కొరకై. ఎందుకో తెలుసా? మన పాపాల శిక్ష మన మీదకి రాకుండా ఉండటం కొరకు. కానీ అప్పటికి ఇశ్రాయేలు మధ్యలో వారు తిరుగుబాటును బట్టి, ఈ శేషించిన ప్రజల యొక్క సణుగుడు గుడుగులు బట్టి మరలా ఆ ప్రజల మీదకి ఏమొచ్చిందో తెలుసా? తెగులు వచ్చింది. తెగులు వచ్చి టపటపటపా చచ్చిపోతున్నారంటే ఏమైందో తెలుసా? ఆ తెగులు వల్ల అంటండి, గమనించండి, ఇక్కడ మాట ఏమన్నా తెలుసా? కోరహు 49 కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఎంతమంది చనిపోయారని చెప్పండి? 14,700 మంది తెగులు చేత చనిపోయారు. ఆ 250 మంది కాకుండా భూమి మృంగివేసి పాతాళ వశమైనటువంటి ఆ దుష్టుల గుడారములో ఉన్న గృహ సభ్యులు కాకుండా 14,700 మంది చనిపోయారు. అయితే ప్రియబిడ్డలారా, చనిపోతున్నారు. ఈ రోజున కరోనా వల్ల వేలాది మంది చనిపోతున్నారు. బ్రతుకున్న వాళ్ళు మీకు కూడా చనిపోతారేమోనని రోజు భయంతో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా? అది దగ్గు వచ్చిన భయం వేస్తుంది, జలుబు వచ్చిన భయం వేస్తుంది, ఒళ్ళు నొప్పి భయం వేస్తుంది, కడుపు నొప్పి వచ్చిన భయం వేస్తుంది, 2 మోషన్స్ అయినా భయం వేస్తుంది. ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితి. ఈరోజు మానవ సమాజము భయములో జీవిస్తుంది. ఈ రోజున ఇకనైనా నువ్వు భయపడవా మానవుడా, సహోదరుడా, వెంపడు సంఘ సభ్యుడా? ఇకనైనా భయపడవా? సమాజంలో ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇన్ని విపత్కరమైన మరణాలు జరుగుతుంటే ఏ రోజైనా విన్నామా? ఇలాంటి పరిస్థితులు కన్నామా? 14,700 మంది చనిపోయారు. ఈ రోజున ప్రపంచంలో ఇంచుమించుగా